శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి ముచ్చట మాట్లాడుకుందామా. చాలా చక్కటి మాటలు. ఈ వీడియో చేయాలంటే కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా వరకు మనకు సొసైటీలో మనం ఉంటున్నాం కదా, మనం ఏమనుకుంటాము, దేవుడికి పూజలు చేస్తాము, ఎన్నో చేస్తుంటాము, ఎన్నో మంచి మాటలు బయటికి వాళ్ళకి చెప్తూ ఉంటాము. మన వరకు వచ్చేసరికి మనం కొన్ని ఆ లిమిట్స్ క్రాస్ అవుతుంటాం. ఆ టైంకి మనకు తెలియదు. అది తెలియాలి. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి, సహనం అంటే ఏంటి. అందుకే మనం ఏమనుకుంటాము, పెద్దవాళ్ళ మాటలు వినాలి, పురాణ పురుషుల కథలు చదవాలి, ఎన్నో అనుకుంటాం కదా. ఇవన్నీ చదివితేనే మన ధర్మం అనేది మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం కదా. చాలా చక్కటి కథ వినండి. ఒకసారి ఇప్పుడు కౌరవులు పాండవులకి గురువు ఎవరు? అస్త్రశస్త్ర విద్యలన్నీ బోధించిన వారు ద్రోణాచార్యుడు. ఆయన అన్ని చక్కగా వీళ్ళకి అన్నీ బోధిస్తున్నాడు. అన్నీ అయిపోయింది. అయితే ఒకసారి ఆయన ఏం చేశారంటే, ఒక పని మీద నేను వేరే రాజ్యానికి వెళ్ళాలి, నేను ఏదైతే కొంత ఇప్పుడు మన కదా పిల్లలు కదా హోంవర్క్ ఇస్తారు కదా హాలిడేస్లో, అట్లానే నేను కొంత వర్క్ ఇస్తాను, నేను వచ్చేసరికి ఇది మీరు నేర్చుకొని నేను వచ్చిన తర్వాత ఇది నాకు అప్పచెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పేసాను. వాళ్ళు పెద్దగా కూడా ఇంకా అప్పటికి చాలా ఎదగలేదు వాళ్ళు. ఎవరు? కౌరవులు పాండవులు. చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆయన తిరిగి వచ్చిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టుకున్నారు, విద్యార్థులని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్న తర్వాత విద్యార్థులు అందరి ముఖంలో ఒక సంతోషం ఉందండి. మనం ఏదైనా వర్క్ చేస్తే ఒక డిటర్మినేషన్, డెడికేషన్ అంటాం కదా, ఏకాగ్రత, పట్టుదల. ఆ వర్క్ చేస్తే అది గురువుకు చెప్పాలంటే మీరు అప్పటి నుండి పురాణ కాలం నుండి ఇప్పటివరకు తీసుకోండి, మన టీచర్ ఏదైనా వర్క్ చేస్తే అప్పచెప్పేస్తే ఆ టీచర్ అడుగుతారు, దాని ఆన్సర్ నాకు తెలిసిన ఒక సంతోషం మనలో కనిపిస్తుంది కదా. అట్లనే వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ, విద్యార్థులంతా. ఉన్న తర్వాత ఆయన గురువు గారు కూర్చొని ఏదైతే చెప్పారో, వాళ్ళు ఏదైతే పని అప్పచెప్పారో వాళ్ళందరినీ చూపించమన్న తర్వాత ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, మనం విన్నర్స్, రన్నర్స్ అని అంటాం కదా. ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు కానీ ఏది కానీ వెనక నుండి మొదలు పెడతాం. నంబర్ 3, నంబర్ 2, నంబర్ 1. ఎందుకంటే 3, 2 అనేది ఎందుకు మొదలు పెడతామంటే, ఎవరైతే తక్కువ ప్లేస్లో విన్ అయ్యారో వాళ్ళకి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది అన్నమాట. 1 ఎప్పుడు 1 కదా. అట్లా అంటే ఏదైనా మనం ఉత్సాహము చూపించిన దాన్ని బట్టి ఉంటుంది ఎదుటి వాళ్ళ మీద ప్రోత్సాహం కదా. అట్లా ఆయన అందరినీ అడిగారు అనమాట. అడిగితే ప్రతి ఒక్కరు అందరూ అన్నీ తీసుకొస్తున్నారు, చూపిస్తున్నారు, చక్కగా అప్పచెప్పిస్తున్నారు, పట్టినట్టు అన్నీ చెప్పేస్తున్నారు. చేసిన పని, దాని అర్థము, ఎవ్రీథింగ్ చెప్పేస్తున్నారు. వాళ్ళు అందరూ అయిపోయారు. కానీ ధర్మరాజు మాత్రము కదలకుండా కూర్చున్నారండి. ధర్మరాజు అదేంటి ఆశ్చర్యపోయి ద్రోణాచార్యుడు అడిగారు, ఏంటి నాన్న, ఎందుకంటే నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, సహనానికి, ధర్మానికి, మంచితనానికి, అన్నింటికి మారుపేరు ఎవరు అంటే ధర్మరాజే. చిన్నప్పటి నుండి శాంతానికి, ప్రతిదానికి. అలాంటి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వీళ్ళందరూ అన్ని రకాలుగా అప్పచెప్పేసారు. ఎవరెవరైతే వీళ్ళు చేయరు, వీళ్ళు వ్యర్థులని అనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పిన పాఠాలన్నీ అప్పచెప్పేసాను. నువ్వేం నేర్చుకోలేదా, నువ్వెందుకు చెప్పలేదా అని అడిగాను. లేచి నిలబడ్డారు ఆయన వినయంగా. అని మీరు చెప్పిన ఏదైతే పని ఉందో అందులో ఒకటి మాత్రమే చేయగలిగిన నేను, ఇంతకాలంలో నాకు ఒక్కటి మాత్రమే సాధ్యమైంది గురువుగారు అని చెప్పాను. చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు, విద్యార్థుల దగ్గర నుంచి ఆశ్చర్యపోతున్నారు. గురువు గారికి ఎట్లా కోపం వస్తుంది, కోపం ఉన్నోళ్ళేమో బాగానే మంచిగా దండిస్తారు ధర్మరాజునని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళేమో, ప్రేమ ఉన్న వాళ్ళేమో, అయ్యో మంచివాడు కదా, ఒక్క పని అయితే వేసిన అంటున్నారు కదా, అట్లాంటప్పుడు గురువు గారు క్షమిస్తారేమో అంటే అక్కడ ఒక దాంట్లో ఆ తరగతి గదిలో ఒక ఉత్సాహం అనేది అన్నమాట అందరి మధ్య. ఏమైతుంది అంటే, ధర్మరాజు అంతటి వాడు చిన్నప్పటి నుండి అంతే, ఆయన అజాత శత్రువు, ఆయనకి శత్రువులు అంటూ లేరు, అంతటి గొప్పవాడు ధర్మరాజు. చిన్నప్పటి నుండి అందరికీ తెలుసు, ఆయన శత్రువులకు కూడా తెలుసు, కౌరవులు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. అయినా సరే మళ్ళీ అడిగాడు గురువు గారు. మళ్ళీ అడిగాను అంటే, నువ్వెందుకు చేయలేదు, నేను నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నా కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నువ్వు ఇట్లా నా మాట నిర్లక్ష్యం చేసినావని. అంటే ఒకసారి మంచిగా అడిగారు గురువుగారు, రెండవసారి ఆయన మాటలో కించిత్ చిరాకు అనిపిస్తుంది. అయినా లేదు గురువు గారు, నా వల్ల ఒకటే సాధ్యమైంది అంటున్నారు. మూడోసారి ఆయన కళ్ళు ఏమంటారు, నిప్పు కణికల్లాగా అయిపోయిన గురువు గారికి. ఏంట్రా నువ్వు ఒక వ్యర్థుడు అయిపోయినావు, నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకుంటే ఒక్క
గొప్పన ఇంతమంది అన్ని రకాలుగా చేసినప్పుడు ఒక గొప్ప విద్యార్థి అని చెప్పేసి నిన్ను చూసి 10 మంది ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటే నువ్వు మీ ఏ పని చేయనన్నావు అంటే నీకు మెచ్చుకుంటే నీకు కొమ్ములు వచ్చేసినాయా అని చెప్పేసి గట్టిగా ఆగ్రహంగా మాట్లాడిన తర్వాత కూడా ఆయన అంతే చాలా సహనంగా, లేదు గురువు గారు నన్ను క్షమించండి, వాళ్ళందరూ అన్నీ చేశారు కావచ్చు, నాకు మాత్రం ఒకటే సాధ్యమైంది అని చెప్పిండు ఆయన. చెప్పిన తర్వాత ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు ఎక్కడో గురువు కదా, కొంచెం కోపం వచ్చిన శిష్యుడి మీద మళ్ళీ రియలైజేషన్ వస్తుంది కదా, ఏదో ఉంది, ఇంతటి వాడు ఇంత చక్కటి విద్యార్థి ఈ మాట అంటున్నాడంటే ఏదో ఉంది అందులో కారణం అని చెప్పేసి, సరే నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పేసి శిష్యుని కూర్చోబెట్టి, సరే ఆ ఒక్కటేందో నాకు చెప్పు, మరి ఆ ఒక్కటన్నా మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పనంటే ఒక కాగితము, ఆ కాగితం మీద ఒకటి రాసింది. ఏమని అంటే, నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకో అని ఉంది. అందులో ఏమీ రాసలేదు. అందులో అది ఏం చేశాడంటే ఈయన ధర్మరాజు ఏదైతే ఇచ్చిన కొన్ని గురువు గారు ఇచ్చిన పదాలు సామెతలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు అవన్నీ ఏదో నేర్చుకున్నారు, అప్పచెప్పేసిండ్రు. ఈయన ఏం చేశాడు, ఆ ఒక్క వాక్యాన్ని రోజూ చదువుకోవడము, తన చుట్టూన్న అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు ఎలాంటి గొడవలు పెట్టినా, ఏం చేసినా, ఎవరు గట్టిగా మాట్లాడినా, బయట ప్రపంచంలో అయినా ఏమైనా సరే ఆయన తనకు ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకోవడం నేర్చుకున్నాడు. ఆయన అదొక్క పదాన్ని పట్టుకున్నాడు. ఆయన నేర్చుకొని గురువు గారు ఇన్ని రోజుల్లో నేను ఇదొక్కటే నేర్చుకున్నా నేను అని చెప్పి చూపించినాను. అంటే అప్పుడు గురువు కనిపించింది, నువ్వు కదా నా నిజమైన శిష్యుడివి, నువ్వు అందుకే నా ఇంత సహనంగా ఉన్నావు, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది నీలాంటి ఉదాత్తుడికే సాధ్యం. అది అందుకే నేను అనుకుంటున్నాను, నీలాంటి ఆదర్శవంతమైన వ్యక్తి ప్రపంచంలో ఉండాలి, నిన్ను చూసి స్ఫూర్తిగా ఉండాలి ప్రతి ఒక్కరు, నాకు కూడా నువ్వే స్ఫూర్తి అయ్యా ధర్మరాజా అని చెప్పేసి గురువు గారు మెచ్చుకున్నారు. అంటే మన కోపము మన అదుపులో ఉన్నప్పుడు మన మాట మన అదుపులో ఉంటుంది. ఇది నిజమైన జ్ఞానం. సహనం, కోపం, ఇవి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము సహనంగా, అంటే ఇది సరస్వతి నిలయం నాలుక. ఆ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట ఎంత కోపం వచ్చినా సరే మనం మాట్లాడే భాషలో తేడా ఉండదు. భాష అమ్మ లాంటిది, మనం భాషలో తేడా వేస్తే అమ్మను అవమానిస్తున్నట్టే కదా. కాబట్టి కోపాన్ని కానీ కంట్రోల్లో పెట్టేసుకొని శాంతంగా వండుకుంటూ సహనంతో మాట్లాడితే ప్రతిరోజు మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి ఫ్రెండ్స్, అందుకే అంటారు స్నేహితులు ఉండాలి, కానీ మంచి స్నేహితులు ఉండాలి, మన మేలు కోరి మన తప్పులు నిజంగా చెప్పే స్నేహితులు ఉండాలి కదా. అలాంటివన్నీ మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతే మన జీవితం కంటే ఇంకా గొప్పగా ఇంకెవరి జీవితం అన్న ఉంటుందా అండి? నిజంగానే చుట్టూన్న వాళ్ళందరికీ మనం ఆదర్శవంతంగా తయారవుతాం. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, నా కుటుంబంలో వాళ్ళు చూడాలి, బయట సమాజం శ్రీదేవి సిరుల కుటుంబం అంతా చూడాలి తప్పకుండా. ఈ కథ మీరు వినాలి, 10 మందికి చెప్పాలి. ఇలా నాకెప్పుడు అనిపిస్తే అలా ఒక మంచి మంచి వీడియోస్తో, మంచి సబ్జెక్ట్స్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అలాగే శ్రీదేవి సిరుల్లో అన్ని రకాల పారాయణాలు వస్తున్నాయి, నరసింహస్వామి స్తోత్రాలు, సుప్రభాతాలు, పారాయణాలు, ప్రతి ఒక్కరూ అందరూ చూడాలి. మీ అందరి మదిలో నేను ఎప్పుడు కలకాలం ఉండాలని చెప్పేసి మరీ కోరుకుంటూ అందరికీ నమస్తే అండి.